ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. ఈ వీడియో చూస్తున్న మీనరాశి వారి జీవితంలో మంచి జరగాలని కోరుకుంటున్నాం. మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ రాశివారు రాబోయే 48 గంటల్లో కోట్ల ధనం మీ చేతికి రాబోతుంది. అవును, ఈ రాశివారు జీవితంలో ఉన్నతిని సాధించడం కోసం చేసే పోరాటాన్ని ఎవరూ ఆపలేరు. అలా ఆపే వీలుంటే ఈ రాశివారు మీ జీవితాన్ని వారు ఎప్పుడూ పూర్తిగా నాశనం చేసేవారు. మీరు ఈ వీడియో చూస్తున్నారంటే దాని అర్థం ఆ దేవుడు మీకిచ్చిన సందేశం కాబట్టి వీడియోను పూర్తిగా చూడండి. అప్పుడు మీరు ఏ పని చేస్తే మీకు కోట్ల డబ్బు మీ దగ్గరకు వస్తుందో తెలుస్తుంది. ఈ వీడియో చూస్తున్న ఈ రాశి వారిపై అలాగే మీ కుటుంబంపై ఆ భగవంతుని ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ఇక వీడియోని ప్రారంభించే ముందు మీరు కనుక మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే ముందుగా గ్రహస్థితిని అనుసరించి ఈ రాశివారి ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ రాశివారు ప్రస్తుతం మీ జీవితంలో పరిస్థితులు చాలా కష్టంగా ఉన్నమాట నిజం. మీ జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జీవితం మరింత కష్టంగా మారుతుంది. రోజురోజుకు మీ పరిస్థితి ఎంతగానో దిగజారిపోతుంది. ఈ రాశివారు కక్కలేక మింగలేక తమ బాధను గుండెల్లో ఉంచుకోలేక ఎంతో నరకాన్ని అనుభవిస్తున్నారు. ఈ రాశివారు ఎప్పుడూ కూడా తాను సంతోషంగా ఉండాలి అని, వచ్చిన డబ్బు మొత్తాన్ని నేనే అనుభవించాలి అని ఎప్పుడూ అనుకోరు. ఈ రాశివారు మీరు నిజానికి కష్టపడేది మీకోసం కాదు, మీ కుటుంబం కోసం. కానీ మీ కుటుంబం ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతుంది. మిమ్మల్ని ఎంతగానో అవమానిస్తున్నారు. మీకు డబ్బు సంపాదించడం చేత కాదని చులకనగా మాట్లాడుతున్నారు. మీకు పక్కవారిని చూపిస్తూ డబ్బును ఎలా సంపాదించాలో వారిని చూసి నేర్చుకోండి అని సలహాలిస్తున్నారు. ఈ మాటలు మిమ్మల్ని ఎంతగానో బాధ పెడుతున్నా నా వారే కదా అని ఓపిక పడుతున్నారు. లేదంటే మీలో ఉన్న అగ్నిగుండం బయటకు వచ్చేది. మీ జీవితం ఎలా ఉందంటే చేతికి డబ్బు అందినట్లే అంది జారిపోతుంది. మీ ఖర్చుల కన్నా ఇతరుల ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. మీరు వారి ఖర్చులు తగ్గించుకోమని అడిగితే వారు కోపంగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు ఉన్న టైంలో మీరు ఒకటి అనుకుంటే మరొకటి జరగటం, కుటుంబంలో తరచూ గొడవలు రావటం మిమ్మల్ని బాధ పెడుతున్నాయి. అసలు మీ జీవితంలో ఇన్ని కష్టాలు పెరగటానికి అసలు కారణం ఏమిటో మీకు తెలుసా? మీకు రావాల్సిన డబ్బును ఎందుకు ఇన్ని సంవత్సరాలుగా కోల్పోతున్నారు? ఈ రాశివారు స్వయం ప్రతిపత్తిని, ఆత్మగౌరవాన్ని అధికంగా కలిగి ఉంటారు. అలాగే సొంత విషయాల్లో ఇతరులు జోక్యం చేసుకుంటే అస్సలు తట్టుకోలేరు. అలాగే మీరు విషయాలు ఏ విధంగా అయితే సీక్రెట్గా ఉంచాలి అనుకుంటారో ఇతరుల విషయాలు ఏవైనా వీరికి తెలిసినా కానీ వాటిని కూడా సీక్రెట్గా ఉంచుతారు. అలాగే ఆధునిక విద్య, సాంకేతిక విద్యల పట్ల ఆసక్తి అధికంగా ఉంటుంది. వినూత్న వ్యాపారాల్లో వీరు రాణిస్తారు. మేధస్సుతో ఉన్నత స్థానాలను వీరు సాధిస్తారు. సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు. దైవభక్తి, మంత్రోపాసన మొదలైన విషయాలపై కూడా వీరికి ఆసక్తి అధికంగా ఉంటుంది. అంతరాత్మ సాక్షికి విరుద్ధంగా ఏ పని చేయరు. పెద్దల పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉంటారు. న్యాయం, ధర్మం, సహధర్మం ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటారు. అవకాశం ఉండి సహాయం చేయలేదన్న నింద మాత్రం మీరు భరించాల్సి వస్తుంది. ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు సామాన్యులను దూరం చేసుకుంటారు. సొంత వర్గం వారితోనే బద్ధవైరం ఏర్పడే అవకాశాలు కూడా మీ జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి. అయితే మీరు ఎవరికైతే సహాయం చేసి మంచి స్థితిలోకి తీసుకుని వెళ్తారో వారే మీకు తర్వాత శత్రువులుగా మారే అవకాశాలు కూడా లేకపోలేదు. వారు ఎప్పుడూ కూడా మీతో కయ్యానికి కాలు దువ్వుతూ ఉంటారు. మీరు చేసిన మేలు మర్చిపోయి మీకు విరోధులుగా మారుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా మీ లైఫ్లో చాలా కాలంగా చాలా రకాల సమస్యలు ఎదుర్కొంటూ వస్తున్నారు. దీనికి కారణం నెగటివ్ ఎనర్జీ అనే చెప్పుకోవాలి. ఈ రాశివారు డబ్బులు చేజార్చుకోకూడదు అనుకుంటే చేయవలసిన పనులేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మీకు రాబోయే 48 గంటల్లో కోట్లు దొరకబోతున్నాయి. మీరు చేయాల్సింది ఒక్కటే. మీరు పడిన కష్టాలకు ఇప్పుడు ప్రతిఫలం దక్కే సమయం వచ్చింది. మీరిప్పుడు నిరాశతో కూర్చోవలసిన సమయం కాదు. మీరు ధైర్యంగా నిలబడి విజయం సాధించాల్సిన సమయం. మీకు కోట్లు దొరకబోతున్నాయి. కానీ మీరు ఒక ముఖ్యమైన పని చేయాలి. ముందుగా మీరు దేవునిపై నిందలు వేయటం ఆపండి. దేవుడు మిమ్మల్ని ఎప్పుడో కరుణించాలి అని అనుకున్నాడు. కానీ మీరు మీ కోపం, మీ తొందరపాటుతనం, భగవంతునిపై మీరు సందేహించటం మీ ఎదుగుదలకు అడ్డుపడుతుంది. మీరు భగవంతుడు పెట్టిన కష్టాలు అధిగమించి ఆ దేవునిపై పూర్తి భక్తి చూపినప్పుడే మీ దగ్గరకు డబ్బొస్తుంది. అలాగే ఆ డబ్బు మీ గుమ్మం దాటి బయటకు వెళ్లకుండా ఉంటుంది. మీరు గుర్తుంచుకోవాల్సిన మరొక విషయం ఏమిటంటే మిమ్మల్ని దానమడిగిన భిక్షగాళ్లపై మీరు ఎంతగానో కోపం తెచ్చుకొని వారిపై చిరాకు చూపించి వారిని అసహించుకోవడం చేశారు. మీరు ఇలా చేయటం వల్లే దేవుని కరుణకు దూరమవుతున్నారు. కాబట్టి మీరు ఇకనైనా అలాంటి పనులు చేయటం పూర్తిగా ఆపేయండి. ముందుగా దీనికి ప్రధాన కారణం మీ జాతకంలో ఉన్న 2 ముఖ్యమైన గ్రహాల ప్రభావం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నా
ఇందులో ఒక గ్రహం మీకు డబ్బు విలువ, కుటుంబం యొక్క ప్రాముఖ్యత నేర్పుతున్నాయి. అందులో మీరు ఆర్థికంగా ఒత్తిడిని, కుటుంబ సంబంధాల్లో సమస్యలను ఎదుర్కొంటున్నారు. మరొక గ్రహం తన దృష్టితో మీ సుఖం, ఆరోగ్యం, లాభాలను కూడా ప్రభావితం చేస్తున్నాడు. మీరు దీనివల్ల మీ ఇంట్లో ప్రశాంతత లోపించటం, ఊహించని ఖర్చులు రావటం, మీరు ఆశగా ఎదురుచూసే పనులు ఆగిపోవటం జరుగుతున్నాయి. అలాగే మీ కోపం, అహం దీనివల్ల మీ బంధాల్లో అంటే మీ భాగస్వామితో, స్నేహితులతో, వ్యాపార భాగస్వాములతో గొడవలు పెరుగుతున్నాయి. మీ వృత్తి జీవితం, వ్యక్తిత్వం మరియు మీ ధనస్థానం చాలా దిగజారిపోతుంది. మీలో చిరాకు, ఆవేశం, అసహనం పెరిగిపోవటం అనేది చూడొచ్చు. అయితే ఈ 2 గ్రహాలు మీకు కష్టాలు ఇస్తున్నప్పటికీ ఇది మిమ్మల్ని భవిష్యత్తు కోసం సిద్ధం చేసే ఒక శిక్షణ మాత్రమే. ఇప్పుడు మీరు చేయవలసిన పని గురువు మీకు అందిస్తున్న అదృష్ట సంకేతాలను, అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. మీరు మీ భవిష్యత్తును గురించి ధైర్యంగా ముందుకు సాగండి. ఇక ముఖ్యంగా ఈ రాశివారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీ దగ్గర లేని వ్యక్తుల గురించి మీరు చెడుగా మాట్లాడకండి. మూడో వ్యక్తి గురించి మీరు చెడుగా మాట్లాడడం వలన మీకు స్నేహితులుగా నటిస్తున్న వారే మళ్లీ మూడో వ్యక్తి దగ్గరికి వెళ్లి మీ గురించి చెడుగా చెప్పారు అని చెప్పి ప్రచారం చేస్తారు. కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుంచుకొని మాట్లాడే ప్రతి మాట కూడా ఆచితూచి మాట్లాడండి. ఎందుకంటే మాట జారితే వెనక్కి తీసుకోలేం. మీరన్న మాట చెడుగా బయటకు వెళ్తే కనుక మీకు చెడ్డ పేరు వస్తుంది. అలాగే దీని ప్రభావం మీరు చేసే ప్రతి పని మీద కూడా పడుతుంది. దీనివల్ల మీ పనులన్నీ ఆగిపోవటం, అలాగే మీకు శత్రువులు పెరగటం వంటివి అనేక నష్టాలు జరిగే అవకాశం ఉంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. గడిచిపోయిన కష్టాలను తలుచుకుంటూ కూర్చోకండి. ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారం చేయండి. మీకు చెడు జరిగే ముందు దేవుని నుండి కొన్ని సంకేతాలు వస్తాయి. మీరు వాటిని అర్థం చేసుకుని వాటి బారిన పడకండి. మీకు వచ్చిన డబ్బులో కొంత దేవుని పటాల వద్ద ఉంచండి. ఆ తర్వాత డబ్బులు తీసుకోండి. ఇది మీ డబ్బును పరుల పాలు కాకుండా చేస్తుంది. మీరు డబ్బును పొదుపుగా వాడుతారు. కుటుంబంతో ప్రేమగా, ఓపిగ్గా ఉండండి. అహంకారానికి దూరంగా ఉండండి. మీరీ పనులు చేస్తే గురువు మీకు పూర్తిగా అండగా ఉంటాడు. అలాగే ఆంజనేయ స్వామిని పూజించటం, రోజు హనుమాన్ చాలీస చదవటం లేదా వినటం వల్ల చెడు ప్రభావం తగ్గుతుంది. అలాగే మీరు సుబ్రహ్మణ్య స్వామిని పూజించటం, మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్లటం ఉత్తమమైన ఫలితాలను అందిస్తుంది. ఇది మీ కోపాన్ని, బంధాల్లోని సమస్యలను తగ్గిస్తుంది. వీధి కుక్కలకు ఆహారం పెట్టడం కూడా చాలా మంచిదే. మీకన్నా పెద్దవారిని, గురువులను గౌరవించండి. గురువారం నాడు పసుపు రంగు బట్టలు ధరించటం లేదా శనగలు దానం చేయటం మంచిదే. ఈ చిన్న చిన్న పనులు చేస్తూ మంచి మనసుతో ధైర్యంగా ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది. మీ కష్టాలన్నీ పోయి కోట్ల సంపద లేదా దానికి సమానమైన విజయంతో పాటు ఆనందం మీకు ఖచ్చితంగా దొరుకుతాయి. ఈ రాశివారికి విజయం సిద్ధిస్తుంది. వీడియో చూసిన మీనరాశివారు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అని కామెంట్ చేయండి. మీరు ఖచ్చితంగా జీవితంలో విజయాన్ని పొందుతారు. సో చూశారు కదండి, మీనరాశివారు ఎలా కోటీశ్వర్లు కాబోతున్నారు అనేటటువంటి అంశాలతో పాటుగా ఏ దేవతారాధన చేయాలి అనే అంశాలను వివరంగా ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మీనరాశివారు ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.